హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేశాను. ఫ్రై అయిన తర్వాత అయితే ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అలాగే పసుపు, కారం, ఉప్పు, తగినంత ఉప్పు వేసేసి బాగా ఫ్రై చేసేసాను. కారం వేగిన తర్వాత అయితే ఇప్పుడైతే ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసేసానండి. వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకునే ఎగ్స్ ముక్కలను అయితే వేసేసానండి. నేను ఎల్లో వేయలేదు. ఫస్ట్ అయితే మనం వైట్ ఒకటి వేసేసి ఇలా పీసెస్ చేసినట్టు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఎల్లో ఎగ్స్ వేసేసి కలిపేసానండి. అంతేనండి. ఫైనల్లీ కొత్తిమీర వేసేసాను. ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి చపాతీలకి అయితే సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.